నమస్కారం. స్మాల్ ఎంటిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవ అనే సంస్థ తరఫున మేము వచ్చాము. నా పేరు బైరెడ్డి లక్ష్మారెడ్డి, మా సహచరుడి పేరు మురళి గారు. ఈ మధ్య భూ మాతని, ధరణి అని వీటి మీద సవరణ గురించి మాట్లాడే సందర్భంలో జరిగిన భూ అక్రమాల గురించి ఒక సామాన్యమైన వ్యక్తి తన భూమిని ఎవరైనా ఆక్రమించుకుంటే ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితులలో ఒక సంస్థ ఉంటే బాగుంటుంది, భూ తగాదాలే కాదు, ఒక చిన్న సంస్థ కానీ, ఒక ఫర్మ్ కానీ, ఒక వ్యక్తి కానీ ఒక అన్యాయానికి గురైనప్పుడు అతను కోర్టుని ఆశ్రయించినా లేకపోతే అధికారులను ఆశ్రయించినా కూడా సుదీర్ఘకాలం న్యాయం జరగనప్పుడు ఎవరైనా వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ సంస్థ స్మాల్ ఎంటిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే సేవాని ప్రారంభించడం జరిగింది. ఈ సంస్థ చేపట్టిన మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే 1987లో వెలుగుమట్ల గ్రామం, ఖమ్మం అర్బన్ మండలం, ఆ గ్రామంలో ఏర్పడినటువంటి టిఎన్జిఓ హౌసింగ్ సొసైటీ యొక్క భూములను 2018లో కొందరు ఆక్రమణ చేసి నకిలీ పానీలు సృష్టించి డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన క్రమంలో ఎప్పుడో 87లో ప్లాట్లు కొనుక్కున్నటువంటి చిరుద్యోగులు ఈరోజు వాళ్ళు రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చాక లేకపోతే రిటైర్ అయిపోయాక ఒక ఇల్లు కట్టుకుందామని వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ ప్లాటు వేరే వాళ్ళు ఆక్రమించారని తెలిసినప్పుడు వాళ్ళు హతాశులయ్యారు. వాళ్ళు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ జనరల్కి అప్లై చేసుకున్నారు, ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి అప్లై చేసుకున్నారు. అన్ని ఆధారాలతోటి వాళ్ళు అధికారులని 4-5 ఏళ్ల బట్టి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగకపోగా ఎవరైతే ఈ భూమిని ఆక్రమించారో వాళ్లే వీళ్ళ మీద దౌర్జన్యం చేయటం, ఆ భూమికి వాళ్ళు కాకుండా చేయడం అనేది చేస్తున్నారు. ఇటువంటివి చాలా జరుగుతున్నాయి. కానీ ఈరోజు మనం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో కేవలం ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల గ్రామంలో జరిగినటువంటి భూ ఆక్రమణ గురించే ప్రస్తావించదలుచుకున్నాం. తర్వాత మళ్ళీ మనం కలుసుకుంటూనే ఉంటాం. ఇంకా వేరే సందర్భాలలో చిన్న సంస్థలు, చిన్న వ్యాపార సంస్థలు, రైతులు, బలహీన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యవస్థ నుంచి ఏదైనా న్యాయం జరగనప్పుడు తప్పనిసరిగా మా సంస్థ ఎటువంటి లాభాపేక్ష లేకుండా వాళ్ళ వెన్నంటూ ఉంటుందని చెప్పడం మా ఉద్దేశం. ఇక ఈ టిఎన్జిఓ హౌసింగ్ సొసైటీ భూముల యొక్క ఆక్రమణ గురించి మాట్లాడాల్సి వస్తే ఇక్కడ 3 ఆశ్చర్యకరమైనటువంటి, ప్రమాదకరమైనటువంటి నేరాలు జరిగినాయి. ఒకటి, వెలుగుమట్ల గ్రామ సర్వే నెంబర్లో 57 ఎకరాల భూమిని ఎప్పుడో 1987లోనే రైతుల దగ్గర కొనుగోలు చేసి ప్లాట్లుగా విభజించి 40 ఫీట్ రోడ్లు, 30 ఫీట్ రోడ్లు, గ్రీన్ బెల్ట్లు అన్ని ఏర్పాటు చేసి ఆనాటి గ్రామ పంచాయతీ యొక్క పర్మిషన్ తీసుకొని చిరుద్యోగులకి ప్లాట్లుగా విభజించి ఇవ్వటం జరిగింది. 2018లో ఒక దురాశాపరుడైన వ్యక్తి మరికొంతమంది దురాశాపరులైన వ్యక్తులతోటి కలిసి రాజకీయ నాయకుల అండదండలతో ఆనాటి ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ యొక్క సహకారంతో తప్పుడు పానీలు సృష్టించి డబుల్ రిజిస్ట్రేషన్ అంటే ఏవైతే ఆల్రెడీ ప్లాట్లుగా విభజించబడి చిరుద్యోగులకి ఇవ్వబడినాయో వాటిలో మళ్ళీ తప్పుడు పానీల సహాయంతో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ భూమిని ఆక్రమించుకోవడం జరిగింది. ఈ విషయమై మేము బాధితులు మరి కొంతమంది కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి చాలా రోజులు అవుతుంది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఇంత మటుకు కూడా
వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఆల్రెడీ ప్లాట్లుగా విభజించబడిన భూమిని మళ్ళీ పాణి నకల సహాయంతో రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఎవరైతే 2018-19లో పనిచేశారో వారిపైన క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి అతను కనుక తప్పు చేసినట్టుగా నిరూపితం అయితే అతన్ని కానీ ఆమెను కానీ జైలుకి పంపాల్సిందిగా మేము సేవా తరఫున కోరుతున్నాము. అదేవిధంగా ప్రెస్ సోదరులు అందరికీ తెలుసు, సోదరిమణులందరికీ తెలుసు, మనం ఇవాళ ఒక ప్రమాదానికి గురయ్యో లేకపోతే ఏదన్నా జబ్బుకి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చినప్పుడు మనం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినట్టయితే అక్కడ ఒక పెద్ద బోర్డు మనకు కనిపిస్తుంది. ఏమని కనిపిస్తుంది? 2 లక్షలకి మించి నగదు లావాదేవీలు స్వీకరించబడవని, జరపబడవని మనకు అక్కడ బోర్డు కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళినా లేకపోతే ఏ టీవీ అండ్ ఎలక్ట్రానిక్స్ పరికరాల దుకాణానికి వెళ్ళినా కూడా అక్కడ మ్యాక్సిమమ్ 2 లక్షల రూపాయలు మాత్రమే క్యాష్ తీసుకుంటారు. ఇది మీ అందరికీ తెలుసు. కానీ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 2 ఖమ్మం ఎవరైతే ఉన్నారో 2018-2019లో 13 కోట్లకు పైగా నగదు స్వీకరణని ఆమోదింపజేశారు. 2 లక్షలు ఎక్కడ, 13 కోట్లు ఎక్కడ? 2 లక్షలకి మించి క్యాష్ ట్రాన్సాక్షన్స్ అలౌ కానప్పుడు ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 2 2018-2019లో 13 కోట్ల నగదు లావాదేవీలని ఏ రకంగా అనుమతించారనేది మా రెండవ ప్రశ్న. సో సదరు జాయింట్ రిజిస్ట్రార్ 2 ఖమ్మం వారిని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 కింద వారిపైన కేసు నమోదు చేసి, వారిపైనే కాదు ఎవరైతే ఈ నగదు ట్రాన్సాక్షన్ చేశారో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సాక్షిగా 13 కోట్ల రూపాయల నగదు ట్రాన్సాక్షన్ ఎవరైతే చేశారో వారిపైన కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారం కేసు నమోదు చేసి అత్యంత కఠినంగా వాళ్ళని శిక్షించాలని కూడా మీ అందరి ద్వారా నేను కలెక్టర్ గారిని కోరుతున్నాను. ఇక మూడవది, చివరిది అంశం ఏంటంటే ఈరోజు మీ అందరికీ నేను ప్రస్తావించదలుచుకున్నది, ఈ 1987లో ఏర్పాటైనటువంటి వెలుగుమట్లో ఏర్పడినటువంటి ఈ టిఎన్జిఓస్ హౌసింగ్ సొసైటీలో ఒక గ్రీన్ బెల్ట్ ఉన్నది. ఈ గ్రీన్ బెల్ట్ అని కూడా ఇందాక నేను చెప్పినటువంటి భూ ఆక్రమణదారులు ఆ గ్రీన్ బెల్ట్ను కూడా ప్లాట్స్ కింద కన్వర్ట్ చేసి నిస్సహాయులు, అమాయకులైనటువంటి చిరుద్యోగులకి అమ్మటం జరిగింది. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఏంటంటే ఒకళ్ళ భూమిని, ఒక పార్క్ ఉంటుంది అనుకోండి, ఆ పార్కుని ప్లాట్స్గా విభజించినప్పుడు సబ్ రిజిస్ట్రార్ గారు ఒప్పుకుంటే రిజిస్ట్రేషన్ చేయడం అందులో మనం ఆశ్చర్యపోయేది ఏమీ లేదు. కానీ ఆనాటి ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఎవరైతే మీరు నేను వెళ్ళి పర్మిషన్ కోసం అడిగితే మన నానా ఇబ్బందులు పెడతారో, ఏ మున్సిపల్ అధికారులు అయితే మనం 1 నెల ట్యాక్స్ కట్టకపోయినా కూడా నీటి సరఫరా బంద్ చేస్తామని బెదిరిస్తారో, ఆ మున్సిపల్ అధికారులు గ్రీన్ బెల్ట్ని ఆక్రమించుకొని డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఎవరికైతే ప్లాట్లు అమ్మారో, ఎవరైతే ప్లాట్లు కొనుక్కున్నారో వాళ్ళకి ఇల్లు కట్టుకోమని చెప్పి మున్సిపల్ అధికారి 2018-19లో ఖమ్మంలో పనిచేసినటువంటి మున్సిపల్ కమిషనర్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మీ ద్వారా ఈ 2018-19లో ఎవరైతే ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఉన్నారో వారు సరిగా వెరిఫై చేసుకోకుండా, లింక్ డాక్యుమెంట్స్ చూడకుండా, గ్రీన్ బెల్ట్ ఉన్న విషయం గమనించకుండా అక్రమంగా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు ఆ మున్సిపల్ కమిషనర్ పైన కూడా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారిని మీ ద్వారా మేము ఇవాళ అడుగుతున్నాం. సోదరి మండలారా, చివరి పాయింట్ ఏంటంటే కలెక్టర్ ఆఫ్ ఎనీ డిస్ట్రిక్ట్, whether it is Khammam or any other district, he doesn't work at the behest of a politician. He doesn't answer to MLA. He doesn't answer to a minister. A collector is a constitutional officer. A collector is appointed by the President of India. He is not appointed by MLA or MP. Therefore, through you, we are asking the collector of Khammam district to take action against those lower level officials, particularly the joint sub registrar 2
of Khammam Registration Office and the Municipal Commissioner of Khammam during 2018-19, I request the collector through you to book a case under the Prevention of Money Laundering Act 2002 and do justice. If the collector does not do that, we will be constrained to approach Honorable High Court for justice. Thank you. నా తోటి సోదరులకు అందరికీ నమస్కారం. చరిత్ర చూస్తే రాజులు రాజ్యాలు కొట్లాడింది ఈ భూమి కోసమే. 1987లో ఈ ఎన్జిఓస్ అందరి వెల్ఫేర్ కోసం ఒక సొసైటీకి ఏర్పడి 57 ఎకరాలు, సుమారుగా 57 ఎకరాల భూమిని సేకరించి అందరికీ ఇవ్వటం జరిగింది, ప్లాట్లుగా విభజించి. దాంట్లో అందరూ సొసైటీ సభ్యులుగా ఉండి పొందిన వాళ్ళంతా ఇవాళ రిటైర్డ్ అయ్యి, 87లో పొందిన వాళ్ళంతా ఇవాళ రిటైర్డ్ అయ్యి పిల్లలు ఎక్కడో ఉండి వాళ్ళు ఎక్కడో ఉండి కొంతమంది చనిపోగా వారు వృద్ధాప్య దీంట్లో లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అదేవిధంగా గొల్లగూడెం మన పుట్టకోట రోడ్డు కింద విస్తీర్ణంలో కొంత పోయి వాళ్ళు కూడా నిస్సహాయతగా ఉండి ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు 1987లో 57 ఎకరాలు విస్తీర్ణం కలిగిన భూమిని సేకరిస్తే 2018 వరకు కూడా దీని గురించి ఎవరు పట్టించుకోవాలి. 2018కి ఎప్పుడైతే భూమికి రేట్లు వచ్చి ఈ విధంగా భూమి జరిగిందో, ఆ పరిస్థితిలో దొంగ పానీయులు సృష్టించటం, దాన్ని ఫార్వర్డ్ చేసుకోవటం, మనీ ట్రాన్సాక్షన్ జరుపుకోవటం వాళ్ళే. అయితే ఈ పరిస్థితిలో మనం ఒక తడవ మన మనసుతో మనమే ఆలోచన చేసుకొని ఒకరు చెప్పినట్టు కాకుండా ప్రశ్నించుకొని మనం ఇది చేస్తే దీంట్లో కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగినాయో దానికి వివరంగా చెప్తున్నాం. తర్వాత ఈ పానీ నకల్ 2016 వరకు 15 వరకే ఉన్న చేతివ్రాత పానీలు ఉండే, తర్వాత అంతా ఆన్లైన్ సిస్టంతో వచ్చినాయి. కానీ అప్పుడు ఈ పీరియడ్లో కూడా వాళ్ళు చేతి రాతలతో పానీలు సృష్టించి ఈ కోట్ల రూపాయల ప్రాపర్టీని ఇది గ్రీన్ బెల్ట్ కింద ఇవాళ 5 ఎకరాలు 1 ఎకరం 2 ఎకరాలు ఉంటేనే కొంత ఓపెన్ సైట్ కోసం మనం కలెక్టర్ కానీ మిగతా వాళ్ళు కానీ ఓపెన్ సైట్ వదలాలనే పరిస్థితి 30% 20% వదలాలన్న పరిస్థితిలో ఆ రోజులు 57 ఎకరాలకి ఎంత విస్తీర్ణం వదలాలా అంత వదిలిన దాన్ని ఈ విధంగా రేట్లు పెరిగిన తర్వాత వీళ్ళు కబ్జా చేసి దాన్ని దొంగ తిరుగుడుగా ఈ విధంగా చేసి కోట్ల రూపాయల ఆస్తుల్ని, 57 ఎకరాల్లో వృద్ధులు కానీ పిల్లలు కానీ ఆడుకోవటానికి జాగా లేదు, వీళ్ళంతా ఆక్యుపై చేసి ఈ విధంగా ఉంటే పరిస్థితి భావితరాలు అక్కడ 57 ఎకరాల్లో ఎంత కొన్ని 600 ఫ్లాట్లు, 600 కుటుంబాలు, 600 కుటుంబం వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఒక చిన్నపాటి గ్రామం అది. ఆ పరిస్థితుల్లో ఈ విధంగా ఓపెన్ సైట్ లేకుండా కబ్జా చేసేస్తే ఆ విధంగా మున్సిపల్ పర్మిషన్ కార్పొరేషన్ పర్మిషన్ యాక్ట్ ఇచ్చింది. విత్ ఇన్ 24 అవర్స్లో మీకు అంత రుజువులతో సహా ఇక్కడ ఉన్నాయి. విత్ ఇన్ 24 అవర్స్లో రిజిస్ట్రేషన్ అయింది, పర్మిషన్స్ కూడా ఇచ్చారు, కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. తెల్లారి ఏమిటి అక్కడికి వచ్చి చూస్తే మీకు అంత వివరం తెలిసింది, ఈ డాక్యుమెంట్స్ చూస్తే తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఇది అధికారులు వాళ్ళతో కోఆపరేట్ చేసి ఈ విధంగా ముందుకెళ్ళారని స్పష్టంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు మీరు విలేకరణ కూడా దీంట్లో ఒత్తిడి ఏం లేదు, మీరు కూడా ఆలోచన చేయండి, దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. మీ ద్వారా కలెక్టర్ దృష్టికి కానీ అధికారుల దృష్టికి, అధికారుల ద్వారా మనం రక్షింపబడాలి కానీ భక్ష్యం పడే పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో మీ ద్వారా రిప్రజెంట్ చేస్తున్నాం. అధికారులను ప్రశ్నించే పరిస్థితి, అధికారులని ఇది ఆలోచన చేసి దీనికి తగిన న్యాయం చేయమంటున్నాం కానీ మేము కమెంట్ చేసే పరిస్థితి కాదు అధికారులు. కానీ ఒక స్టేజ్ వరకు మేము రిక్వెస్ట్ చేసే పరిస్థితిలో ఉన్నాం. ఈ చిన్న పోరాటం చేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళ తరఫున మేము కొద్దిగా చర్య తీసుకొని ముందుకెళ్తున్నాం. మీరు అందరూ సహకారం ఉంటారని నేను